హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే ఏ విధంగా రీయూస్ చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనకు ఫస్ట్ ఈ ఫ్రాక్ అయితే ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అండి. ఇది వైట్ కలర్ మీద బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఫ్యాబ్రిక్ బటన్స్ ఇవ్వడం జరిగింది. యోక్ పార్ట్ కూడా డిఫరెంట్గా కట్ చేశారు. అండ్ మనకి నెక్ దగ్గర డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నడుము దగ్గర ఫ్యాబ్రిక్ బెల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రాక్కే స్టిచ్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అండి, పఫ్ స్లీవ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రాక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎలాంటి స్టిచ్చింగ్ చేయకుండా రీయూస్ కావాలి అనేసి అడగడం జరిగిందండి. స్టిచ్చింగ్ చేంజెస్ అనేది ఏం చేయకుండా. సో ఫైనల్ లుక్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను క్లోజప్లో చూపిస్తున్నానండి. మనకు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే ఫ్యాబ్రిక్ బటన్స్ అండ్ యోక్ పార్ట్ ఈ విధంగా అయితే కట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ మీద ఉన్న కుందన్స్ కూడా ఫేడ్ అవ్వడం జరిగిందండి. సో ఫ్రాక్ లుక్ అయితే కంప్లీట్ ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ అనేది ఉండడం జరిగిందండి. నెక్ దగ్గర ఈ విధంగా హైలైట్ చేశారు. ఇక్కడ యోక్ పార్ట్లో పైపింగ్తోని ఈ విధంగా హైలైట్ చేయడం జరిగింది. స్లీవ్స్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే పఫ్ స్లీవ్స్ అండ్ కింద మనకు బ్లూ కలర్ పట్టీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకు ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో నేనైతే ఇక్కడ 2 మీటర్స్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బ్లూ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసి స్టిచ్ చేశానండి. అండ్ ఈ బటన్స్ అనేటివి రిమూవ్ చేశాను. అండ్ మనకు ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి బ్యాక్ నుండి కూడా ఫ్రంట్కి మనకు షోల్డర్ దగ్గర ప్లీట్స్ అనేటివి పెట్టానండి. ఈ విధంగా మనకు హిప్ దగ్గర చిన్న చైన్ అనేది అటాచ్ చేశాను. అండ్ షోల్డర్ దగ్గర మనకు బో అనేది అటాచ్ చేశానండి. సో మనకు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.